సుల్తాన్ బజార్ ఖైరతాబాద్ లేకుంటే హైటెక్ సిటీ ఉండే ఇలా పాతపట్నంలో కూడా మెట్రో వస్తున్నది, రోడ్లు పెద్దగా చూసి సంతోషపడ్డా. మా ముఖ్యమంత్రి ఆలోచన చూడరా బాబు, నిజంగానే అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనకు ఆలోచన వచ్చింది, పాత పట్టణం కాదు ఇది, దీన్ని కొత్త పట్టణం చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. అంతేకాదు భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు, అది కేవలం మన తెలంగాణలో ఉన్నది. మనకి ఇవాళ ఏది వరల్డ్ కప్ లో, ఏది ఏషియన్ గేమ్స్ లో కానీ ఒలింపిక్ లో ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుందని స్పోర్ట్స్ సిటీ చేశాడు. అదేవిధంగా మెట్రో తెస్తున్నాడు, ఇటుకెళ్ళి పోవచ్చు, ఇటుకెళ్ళి పోగానే ఎయిర్పోర్ట్, ఇటుకెళ్ళి పోగానే బస్ స్టాండ్. ఎంతసేపు అంటే 2 నిమిషాలలో పోతుంది, ఒక్కొక్క దగ్గర 2 నిమిషాలు అవుతుంది. అదేవిధంగా ఫ్రీ బస్సు, మా అక్కలు రోజు 3 రోజులకు బిడ్డ దగ్గర పోతున్నారు, మళ్ళీ 4 రోజులు ఏమేమి మొన్ననే పోయే ఫ్రీ బస్ అయితే రోజు పోతా అంటున్నారా లేదక్క? ఫ్రీ బస్ ఎక్కినా లేదా? నువ్వు ఎందుకు ఎక్కుతావు, నీకు మోటార్ ఉన్నది. ఫ్రీ బస్ ఎక్కేటోళ్ళ సంగతి చెప్తున్నా. ప్రతి పేదవాడు కూడా కూర్చున్నాడు. కానీ నాకు ఒక కోరిక ఉన్నది, ఈసారి 20 కోట్లు పెట్టిండు. వచ్చే సంవత్సరం మా గుళ్ళకు అమ్మవారి పండుగకు 10 పెంచమంటున్నా, అంటే 30 కోట్లు ఇవ్వమంటున్నా. అప్పుడు పోతరాజు కూడా కూర్చుంటారు. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే వాడు దుకాణం రాకముందే ఆడనే కూర్చుంటుడు, దుఃఖం తెలియకముందే అరే ఏమైనా లేట్ వచ్చినాడు, అరే దివ్యాకి మొదలు ఇయ్యి అంటున్నాడు. అంటే తాగేటోళ్ళు ఎక్కువైపోయినారు, ఆడేటోళ్ళు ఎక్కువైపోయినారు, చదువుకునేటోళ్ళు ఎక్కువైపోయినారు. కనుక తప్పనిసరిగా వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇవ్వని ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ గా నేను రిక్వెస్ట్ చేస్తా. వచ్చే సంవత్సరం అందరికీ, మన ప్రతి తల్లికి, ప్రతి పరికి న్యాయం జరగాలని కోరుతున్నా. ఫ్రీ బస్ ఇచ్చినాం, అదేవిధంగా మహిళలకు కోటీశ్వరం చేయాలనే ఆలోచన, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. ఇవన్నీ మేము చేస్తున్నామే. ఇక నేను ఎక్కువ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఏమా అనుమంతా ఇది పొలిటికల్ మాట, పొలిటికల్ ఉన్నది చెప్తున్నా, ఇట్లా తప్పేమున్నది చేస్తున్నా చెప్తున్నాం. కనుక అమ్మవారు దయ ఉంచి వర్షాలు పడాలి, మా అక్క చెల్లెళ్ళకు మంచి మొగుడు దొరకాలి, మంచి మామ దొరకాలి, మంచి అత్త దొరకాలని కోరుతూ మీ భవిష్యత్తు బాగుండాలని బోనాల సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్కారం, ధన్యవాదాలు సార్. సన్మానం చేయాల్సిందిగా బంగ్లా రాజు యాదవ్ గారిని కోరుతూ ఉన్నాం.